మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ప్రజలను పట్టించుకుని నాయకుడిని ప్రజలే తరిమి కొడతారని వంగవీటి రాధ అన్నారు. దానికి ఎన్నికలే నిదర్శనం అంటూ జగన్ పై పరోక్షంగా విమర్శలు చేశారు ఆయన. వంగవీటి మోహన రంగా జయంతి వేడుకల్లో పాల్గొన్న రాధ రంగా ఆశయ సాధన కోసం కృషి చేస్తారని చెప్పారు. ప్రజలను పట్టించుకోని నాయకుడిని ప్రజలే తరిమి కొడతారని వంగవీటి రాధ అన్నారు. దానికి ఎన్నికలే దర్శనం అంటూ జగన్ పై పరోక్షంగా విమర్శలు చేస్తారు. వంగవీటి మోహన రంగా జయంతి వేడుకల్లో పాల్గొన్న రాధ రంగా ఆశయ సాధన కోసం కృషి చేస్తారని చెప్పారు. వచ్చాను తీసే పవన 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 రంగా గారి జయంతి సందర్భంగా ఇవాళ కేవలం ఒక విజయవాడ నగరమే కాదు, రాష్ట్రం అంతటా ఆయన అభిమానులు ఆయన ఆశయ సాధన కోసం మొన్న ఎన్నికలు ఎలా కృషి చేశారో తప్పకుండా రాబోయే రోజుల్లో కూడా భవిష్యత్తులో కూడా కలిసికట్టుగా ఆయన ఆశయ సాధన కోసం కృషి చేస్తారని చెప్పని, ప్రతి సామాన్యుడికి అండగా నిల్చోవాలని చెప్పని ఒక నాయకత్వం, ఒక పటిష్ట నాయకత్వం తెలిపిన వ్యక్తి వంగవీటి రంగా గారు. ఆయన ఆశయ సాధన కోసం తప్పకుండా అందరం కలిసికట్టుగా కృషి చేస్తామని చెప్పని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటాం. అందరూ కష్టపడేది ప్రజలకి ప్రాముఖ్యత ఉండాలి, ప్రజలు పట్టించుకోవాలి. ప్రజలు పట్టించుకోకపోతే నాయకులు ఎలాంటి బుద్ధి చెప్తారో ప్రజలు మనం తీర్పిచ్చారు. అది తప్పకుండా ప్రజలే ముఖ్యం. ముఖ్యంగా ఈ 77వ జయంతి రోజు మేము చెప్తున్నాం రంగా గారి జిల్లాగా పెట్టాలని, అదే రకంగా అంత గొప్ప విగ్రహాన్ని, శిలా విగ్రహాన్ని ఇంకా గొప్పగా చూడాలని, బ్యారేజ్ దాటి వచ్చేటప్పుడు రంగా గారి విగ్రహం కనపడితే ఇది విజయవాడ రా అని మరొకసారి గుర్తు చేయాలని, విజయవాడ గడ్డ రంగా గారి అడ్డాగా మారాలని మరొకసారి గౌరవ ముఖ్యమంత్రి గారిని, ఉప ముఖ్యమంత్రి గారిని, ఇది కాపుల కోరిక కాదు, రంగా గారి అభిమానుల కోరిక, ఇది విజయవాడ రంగా గారి పుట్టి ప్రదేశం, రంగా గారి జిల్లాగా మారాలని మరొకసారి విన్నవించుకున్నామండి. జోహార్ విఎం రంగా.